తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ చేసిన తప్పుల ప్రభావమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రభావమో మొత్తానికి కాంగ్రెస్ గెలిచింది. సీనియర్లను కాదని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అన్నీ సజావుగా సాగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుదుపు ఏర్పడింది. అదే జూలై 24 ఫీవర్. జూలై 24 తర్వాత రాష్ట్రంలో ఏం జరగనుంది? తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జులై ఫీవర్ ఎందుకు పట్టుకుంది? ముఖ్యమంత్రి మార్పులో నిజమెంత అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఎవరు? ఆప్షన్ 1 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆప్షన్ 2 ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ 3 దామోదర రాజనరసింహ, ఆప్షన్ 4 సీతక్క. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. కాంగ్రెస్ ఒక మహాసముద్రం, నాయకులకు కొదవ ఉండదు. అలా అని ఒకరిని ఒకరు తొక్కడం కూడా ఎక్కువే. పదవుల కోసం కుమ్ములాటలు, మాట్లాడే స్వేచ్ఛలో కాంగ్రెస్ను మించిన పార్టీ ఇంకొకటి ఉండదు. కార్యకర్తల కష్టంపైన బతుకుతున్న పార్టీ మొదట్నుండి ఒక వర్గం వారే నాయకులుగా చలామణి అవుతూ వస్తున్నారు. కొంతకాలంగా కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డికి వైరం నడిచినా ఇప్పుడు మేం ఒక్కటే అని అంటున్నారు. ఇప్పుడు మనం జులై ఫీవర్ విషయానికి వస్తే 2014 ఎన్నికలు ముగిసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేయడానికి స్టీఫెన్సన్ దగ్గరికి డబ్బుల సంచులతో వచ్చి అడ్డంగా బుక్ అయ్యాడు. నాడు కొన్ని రోజులు జైల్లో ఉన్న బెయిల్పై బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఫైనల్ హియరింగ్ జూలై 24న ఉంది. అయితే రేవంత్ స్ట్రింగ్ ఆపరేషన్లో పట్టుబడటం, మొత్తం వీడియో రికార్డ్ అవ్వడం, అన్ని ప్రూఫ్లు ఉండడంతో ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆయన దగ్గరి అనుచరుల నుండి సమాచారం. రేవంత్ గురువు గారు అయిన చంద్రబాబు నాయుడు కాల్ రికార్డు వైరల్ అయినా మెయిన్ ముద్దాయి మాత్రం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి సభలో నా తర్వాత సీఎంగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పిన మాటల్లో అంతరార్థం ఏంటి? ఒకవేళ శిక్ష ఖరారైతే నెక్స్ట్ సీఎంగా కోమటిరెడ్డిని ప్రతిపాదించినట్టేనా, లేక శిక్ష పడుతుందని ముందే డిసైడ్ అయ్యాడా అని అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు రేవంత్ గురువు అయిన చంద్రబాబు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. అయితే ఏమైనా మ్యాజిక్ చేసి రేవంత్కి శిక్ష పడకుండా కాపాడుతాడా, లేక ఎవిడెన్స్ బలంగా ఉన్నందున పక్కకు తప్పుకుంటాడా అనేది చూడాలి. ఇదిలా ఉంటే కాంగ్రెస్లో సీనియర్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవేళ జూలై 24న ఓటుకు నోటు కేసు ప్రూవ్ అయితే పీసీసీ మరియు సీఎం కుర్చీలు ఖాళీ అవుతాయి. ఆ పదవుల్లో ఏదో ఒకటి నాకొస్తది అంటే నాకొస్తది అని ఇప్పటికే కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం భయపడుతుంది. ఒకవేళ రేవంత్కి శిక్ష పడితే మళ్లీ వర్గపోరుతో పార్టీ ముక్కలు ముక్కలవుతుందని, అలాగే ఒకవేళ బీజేపీ రేవంత్కి ఏమైనా ఆఫర్ ఇస్తే దాదాపు సగం పార్టీ ఖాళీ అవుతుందనే భయం కాంగ్రెస్ అధిష్టానానికి పట్టుకుంది. ఈ భయాలన్నిటికీ ఒకటే సమాధానం: జూలై 24న ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు. మీరే విధంగా తీర్పు ఉండబోతుందని భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.